హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కోలను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా సైంధవ్. ఇది వెంకటేష్ 75వ చిత్రం. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. వైలెన్స్, ఎమోషన్స్ కలిగిన సైంధవ్ ట్రైలర్ అదిరిపోయింది. వెంకటేష్ మేనరిజంని పాప ఇమిటేట్ చేసే సన్నివేశంతో ట్రైలర్ క్యూట్గా ప్రారంభమైంది. మా నాన్న సూపర్ హీరో, మా నాన్న ఉంటే నాకు భయం వేయదు అని పాప వాయిస్ వస్తుండగా ఒకవైపు యాక్షన్ సన్నివేశాలు, మరోవైపు బ్యూటిఫుల్ ఫ్యామిలీ సన్నివేశాలను ప్యారలల్గా చూపిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా నిలిచింది. పాపకి అరుదైన వ్యాధి రావడం, ట్రీట్మెంట్ కోసం 17 కోట్లు కావాల్సి ఉండడంతో ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. హీరో గతం ఏంటి, వైలెన్స్ని వదిలి సాధారణ జీవితం గడపడానికి కారణమేంటి, పాప ట్రీట్మెంట్ డబ్బుల కోసం మళ్ళీ వైలెన్స్ బాట పడితే సైకో ఈస్ బ్యాక్ అంటూ కొన్ని గ్యాంగ్లు ఎందుకు భయపడుతున్నారు వంటి ఆసక్తికర ప్రశ్నలను రేకెత్తిస్తూ నడిచిన ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్లో వెంకటేష్ స్క్రీన్ ప్రెజెన్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ అన్నీ మెప్పిస్తున్నాయి. ఫ్యామిలీ హీరోగా ముద్ర ఉన్న వెంకటేష్ అప్పుడప్పుడు యాక్షన్ సినిమాలతో అలరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నుంచి ఈ రేంజ్ వైలెన్స్ ఉన్న సినిమా రాలేదనే చెప్పాలి. ఘర్షణ, లక్ష్మి, తులసి వంటి సినిమాల్లోని ఫైట్ సీన్లకు ఎన్నో రేట్లు మించిన వైలెన్స్ సైంధవ్లో ఉండబోతుందని ట్రైలర్ని బట్టి అర్థమవుతోంది. కొన్ని ఫైట్ సీన్స్ ఒళ్ళు గగురు పుట్టించేలా ఉన్నాయి. అసలే ఈ మధ్య వైలెన్స్, ఎమోషన్స్తో కూడిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాయి. సైంధవ్తో వెంకటేష్ కూడా అలాంటి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి.